Hello students, welcome to Sri Academy. Here we have a job notification from MCL Mahanandi Coal Limited. It is a mini Ratna company. It is a part of Coal India Limited, CIL అని కూడా అంటాము. సో ఇందులో మనకి ఎవరైతే డిప్లొమా అయిపోయిన వెంటనే జాబ్ కావాలి అని ఎవరైతే ఉంటుందో అది కూడా నార్మల్ ప్యాకేజ్ కాదు, మంచి ప్యాకేజ్తో మంచి సెటిల్ అవుదాం అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కూడా దీనికి ఎలిజిబులే. సో ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్నిటికి మనం ఎలిజిబుల్, ఎలా చేయాలి అనేది ఒకసారి ఇన్ డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్టయితే మహానంది కోల్ లిమిటెడ్ MCL, ఇందులో వచ్చిన పోస్టులు వచ్చేసి అంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనం దేనికి అప్లై చేస్తున్నాము అంటే ఆ పోస్ట్ పేరు ఏంటంటే అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ అండ్ ట్రైనీ. సో ఇట్ ఇస్ ఎ గ్రేడ్ C పోస్ట్. సో గ్రేడ్ C, ఇందులో మనకు పర్ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే లైక్ సాలరీ ఎంత వస్తుంది, 47,330 రూపీస్. సో డిప్లొమా అయిపోయిన వెంటనే ఇంత మంచి శాలరీతోని మనకు జాబ్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో ఇది మనకి ఇప్పుడు వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 150 పోస్టులు ఉన్నాయి. మొత్తం టోటల్ పోస్ట్ 150. సార్ జనరల్గా మనకు 500 అని చూపిస్తారు, కానీ ఆ 500లో ఓన్లీ 150కి మాత్రమే మనం ఎలిజిబుల్. ఎవరైతే డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓన్లీ డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళు 3 years ప్లస్ 3 years అని కాకుండా డిప్లొమా 3 years చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా డిప్లొమా చేసి బీటెక్ 3 years చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా ఇంటర్ 2 years చేసి 4 years బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఆ బీటెక్ కూడా ఏ స్ట్రీమ్లో చేయాలి అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో చేయాలి. అదేవిధంగా డిప్లొమా కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో చేయాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు కాదు. సో అది చూసుకోవాలా మనము. ఈ 350 పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ కిందకి వస్తుంది, ఐటీఐకి సంబంధించిన వాళ్ళు. సో డిప్లొమా ఆర్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. నెక్స్ట్ ఎన్ని పోస్టులు వేసారంటే అన్రిజర్వ్డ్లో 60 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 15 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకి 33, ఓబీసీ ఎన్సీ వాళ్ళకు 18 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనము ఏదైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ని క్లియర్ చేస్తే వాళ్ళు ఓపెన్ కిందికి వచ్చేస్తారు. సో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో రాదు, ఓపెన్లో వచ్చేస్తుంది. సో ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫ్ క్లియర్ చేస్తే ఈడబ్ల్యూఎస్ వస్తుంది. సో ఇది ఒకసారి ఇన్ డీటెయిల్గా దీని గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాము. అది ఎలా చేస్తారు, ఎలా ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందని చూద్దాము. సో ఇది మన నోటిఫికేషన్ సంబంధించిన నంబర్ ఆఫ్ పోస్టులు. సో నెక్స్ట్ చూసుకుంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఇందాక చెప్పినాం కదా. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మినిమం 3 years ఆఫ్ కోర్స్ అన్నాడు. తర్వాత డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. తర్వాత వచ్చేసి మనకు ఇది మన ఫస్ట్ది. తర్వాత టెక్నీషియన్ది, ఇది ఐటీ వాళ్ళకి అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే May 28, 2026 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ అప్లికేషన్. ఇంకా టైం ఉంది. సో అప్లై చేయండి. సో అప్లై చేస్తే మీరు తర్వాత ఏజ్ లిమిట్ ఏంటి అంటే మినిమం 18 years ఉండాలి. తర్వాత మ్యాక్సిమం 30 years ఉండాలి. ఎవరైతే 30 years దాటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కేటగిరీ ప్రకారం వారికి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో రిలాక్సేషన్ ఏంటి అంటే ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్, ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ ఉండదు. ఏజ్ లిమిట్ అనేది ఎక్కడ వరకు ఉందో 30 years ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ దస్ those people belongs to the UR and EWS peoples. అండ్ ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించిన వాళ్ళు, SC/STకి సంబంధించిన వాళ్ళకి కొద్ది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 30+ అంటే 30 + 3 years 33 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా 5 years 30 + 5 35 years వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో దీన్ని ఏజ్ రిలాక్సేషన్ అంటాము. ప్రతి నోటిఫికేషన్లో ఉంటుంది ఇది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము ఏంటి, ఏదైతే మన ఓబీసీ కానీ, ఓబీసీ ఎన్సీఎల్ కానీ, అదేవిధంగా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఇవి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. అప్పుడు మనము ఆ పోస్ట్లకి అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అంటే పోస్ట్ ఎలిజిబిలిటీ అనేది పెరుగుతుంది అన్నట్టు. ఒకవేళ మీరు అలాంటి అప్లోడ్ చేయకపోతే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ కిందకి మీరు రారు. ఎలా వస్తుందంటే యూఆర్ కిందకి వచ్చేస్తారు అన్నట్టు. ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు ఉన్నాయి కదా, మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్ అయితే ఎస్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే అప్పుడు మీరు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటుందంటే 60 + 24 84 పోస్ట్లకు ఎలిజిబుల్ ఉంటారు. అదే మీరు ఎస్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీరు దేని కిందకి వస్తారంటే యూఆర్ కిందకి వచ్చేస్తారు, అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తారు. కాబట్టి అప్పుడు మీరు 60 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒక్క పోస్ట్ మనకు కావాలి, ఒక్క జాబ్ మాత్రమే మనకు కావాలి. కాబట్టి ఇక్కడ 24 ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని మనం మిస్ చేసుకోవద్దు. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ ఎన్సీఎల్ కానీ అవి ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఓన్లీ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు. ఓబీసీ ఎన్సీఎల్ ఇన్ సెంట్రల్ ఫార్మేట్లో ఉండాలి. ఎందుకంటే ఇట్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ సార్ మరి ఎగ్జామ్ ఏముంటుంది, దానికి ఎలా రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళు అని అంటే, సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చి CBT, మన CBT ఎగ్జామ్. ఎలా అయితే మనం ఈసెట్ ఎగ్జామ్ రాస్తామో, ఈసెట్ ఎగ్జామ్ రాసినట్టే ఇది కూడా CBT ఫార్మేట్లో జరుగుతుంది. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అండ్ నో పర్సనల్ ఇంటర్వ్యూ. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్తోని మనము 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ 100 మార్క్స్లో మన మెరిట్ మార్క్స్ ఎంత వస్తాయో దాన్ని బట్టి మన
జాబ్ అనేది ప్రిఫర్ అయి ఉంటుంది. సో డైరెక్ట్గా మన ఏదైతే ఈసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. 100 మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సో 100 మార్క్స్లో ఏవి ఎన్ని మార్క్స్ డివైడ్ అయి ఉన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నాడు. నో పర్సనల్ ఇంటర్వ్యూ, ఎటువంటి ఇంటర్వ్యూ అనేది లేదు, ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ అన్నాడు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్వాంటేజ్ అని చెప్పినా కదా, నో నెగిటివ్ మార్కింగ్. జనరల్గా ఏ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ చూసుకున్నా కానీ మనకు నెగిటివ్ మార్కింగ్ -1/3 లేదా -1/4 అనేది ఉంటుంది. కానీ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ మన ఈ సెట్కి ఏ విధంగా అయితే 200 మార్క్స్కి నో నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా నో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెక్స్ట్ మనకు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అని అంటే ఇది 2 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెక్షన్ ఏ అని ఒకటి ఉంటుంది. తర్వాత సెక్షన్ బి, తర్వాత ఏంటి సెక్షన్ బి. సో సెక్షన్ ఏ వచ్చేసి 20 మార్క్స్. ఈ 20 మార్క్స్లో 20 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ ఈచ్ మార్క్, నో నెగిటివ్ మార్కింగ్ అన్నాడు. 20 మార్క్స్ 20 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది అంటే జనరల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్కి ఉంటుంది. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి అంటే సెక్షన్ బి వచ్చేసి మనకు 80 మార్క్స్ ఉంటుంది. ఈ 80 మార్క్స్ కంప్లీట్గా మన కోర్ సబ్జెక్టు విచ్ ఈస్ బిలాంగ్స్ టు ద డిప్లొమా ఈసెట్. సో మరి ఇంజనీరింగ్ చేసినాం సార్ మేము అని అంటే ఇంజనీరింగ్ చేసినా కానీ డిప్లొమా ఈసెట్ లెవెల్లో ఏవైతే మనకు సిలబస్ ఉందో ఆ సిలబస్ లెవెల్లోనే మన 80 మార్క్స్ అనేవి వస్తాయి. సో చూడండి ఇక్కడ 80 మార్క్స్ ఉంది. తర్వాత ఇందులో మీరు కొద్దిగా గొప్ప ఒక 10-12 మార్కులు తెచ్చుకుంటే ఇందులో 80లో 70-75 తెచ్చుకుంటే మీరు ఈజీగా 80 to 85 క్రాస్ అయిపోతారు. కట్ ఆఫ్ కూడా ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి కట్ ఆఫ్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. 80 to 80+ మినిమం పెట్టుకోండి. ఏ కేటగిరీ అయినా కానీ 80+ మినిమం పెట్టుకోండి. ఒకవేళ యూఆర్ కానీ ఓబీసీ వాళ్ళు ఉంటే 85 మినిమం పెట్టుకోండి. 85 ఒక్కొక్కసారి మనకు పేపర్ ఈజీ వస్తే 90+ పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అందుకే జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని మనము నేర్చుకోవాలా. ఇప్పుడు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి గురించి మాట్లాడుతున్నాం కదా. సో మొత్తం ఎన్ని మార్క్స్ 80+20 100 మార్క్స్ అన్నాడు. ఓకేనా. సో ఇదేంటంటే మినిమం క్రైటీరియా. ఈడబ్ల్యూఎస్ కానీ మన జనరల్ కేటగిరీ మినిమం మార్క్స్ అంటే పాస్ మార్కులు అంటాం కదా. సో ఇది పాస్ మార్కులు వస్తేనే మనము పాస్ అయినట్టు అక్కడ. తర్వాత మన జాబ్ వస్తుంది సార్, పాస్ అయితే జాబ్ వస్తుంది అంటే గ్యారంటీ ఇవ్వలేము మనము. సో ఇది మన ఓన్లీ జస్ట్ పాస్ అవ్వడానికి మాత్రమే. జాబ్ రావాలంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసినప్పుడు మాత్రమే మనకు జాబ్ వస్తుంది. సో ఎలా తీస్తారు అంటే 1:3 రేషియోలో తీస్తాడు. 1:3 రేషియోలో అంటే ఒక పోస్ట్కి 3 చొప్పున తీస్తాడు. సో 150 పోస్టులు ఉన్నాయి కాబట్టి 150 × 3 చేస్తే 450 తీస్తాడు. ఆ 450లో మనకు అందరినీ ఏమంటాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తాడు. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే పాస్ అవుతారో అంటే మెరిట్ స్టూడెంట్స్ 150 మెంబర్స్లో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాలేదనుకోండి, తర్వాత వచ్చి 50 ఉంటారు కదా వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు. సో అందుకే 1:3 రేషియోలో పిలుస్తాడు. 1:3 రేషియో అంటే మనకు 450 ఉన్నట్టు అనుకోవచ్చు, కానీ మనము రిస్క్ తీసుకోవద్దు. 150 లోపలనే మనం ఉండాలా, అప్పుడే మనకు జాబ్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెస్ట్ సెంటర్లో మనము హైదరాబాద్లో కూడా ఉంది. సో హైదరాబాద్ అందరూ మ్యాక్సిమం తొందరగా అప్లై చేస్తే హైదరాబాద్లో వస్తుంది. సో వీళ్ళని తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. హైదరాబాద్ ఉంది చూడండి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 10th మెమో కానీ డిప్లొమా సర్టిఫికేట్స్ కానీ, ఒక డిప్లొమా లేదు సార్ ఇంటర్ ఉంది అని అంటే ఇంటర్ ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళు బీటెక్ మార్క్ షీట్ కానీ అవన్నీ అప్లోడ్ చేయండి. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా మా తర్వాత వీడియోలో చేద్దాము. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఈ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్కి ఫీజు వచ్చేసి 1180 అంటే యాక్చువల్ 1000 రూపీస్ 180 రూపీస్ మనకు వచ్చేసి జిఎస్టీ పడుతుంది. సో 1180 రూపీస్ ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి నో అంటే ఫీజు ఎటువంటిది లేదు, మీరు జనరల్ డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. సో మీకు ఇది ఒక మంచి అడ్వాంటేజ్, ఎటువంటి ఫీజు అనేది లేదు. చూడండి మీరు ఇక్కడ 1180 వీళ్ళకు ఉంది. వీళ్ళు కూడా అనుకోవచ్చు 1180 కడుతున్నాం కదా మేము అంతా కడుతాం అనుకోవచ్చు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. 47,000 వస్తుంది మీకు పర్ మంత్. సో 47తో కంపేర్ చేస్తే ఈ 1200 అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో అప్లై చేయండి, మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే పేపర్ కూడా హై లెవెల్లో ఉండదు, లో లెవెల్లో ఉంటుంది. సో మీరు బీటెక్ చదివితే మీకు ఇంకా అడ్వాంటేజే, ఎందుకనంటే మీరు ఆ లెవెల్లో చదివారు కాబట్టి లో లెవెల్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఈ డబ్బులు చూసి భయపడొద్దు, అప్లై చేయండి కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ ఎవరైతే డిప్లొమా ఇప్పుడు థర్డ్ ఇయర్ సార్ మేము ఎలిజిబులా కాదని డౌట్ ఉంటుంది మీకు. సార్ డిప్లొమా మొన్ననే నాకు సెమ్ అయిపోయింది, ఇప్పుడు మేము ఎలిజిబులా కాదని అంటే కంపల్సరీగా మీరు మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చిండు 28th మే అన్నాడు. సో 28th మే
28th మే 2026 లోపు మీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటాయి, అంటే మీకు మార్క్ షీట్ కానీ ఏదన్నా మీకు దగ్గర ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసిండు ఎన్ష్యూర్ దట్ ఆల్ దర్ సర్టిఫికేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఆన్ ద బిఫోర్ కట్ ఆఫ్ డేట్ అన్నాడు. కట్ ఆఫ్ డేట్ ఎంత? 28th మే. సో 28th మే 27th రోజు మీకు సర్టిఫికేట్స్ వచ్చినా మీరు ఎలిజిబులే. సో డిప్లొమా ఎవరైతే ఎగ్జామ్ అయిపోయి సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది లాస్ట్ ఇయర్ అయిపోయింది సార్ అంటే వాళ్ళు కంప్లీట్గా ఎలిజిబులే. సో అందరూ అప్లై చేసుకోవచ్చు డిప్లొమా వాళ్ళు. సో నెక్స్ట్ మనకు షిఫ్ట్ వైజ్గా నార్మలైజేషన్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఒక 3-4 షిఫ్ట్లు అయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది అప్లై చేస్తే షిఫ్ట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఆ షిఫ్ట్లు పెరిగిన బట్టి ఒక్కొక్క పేపర్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి ఈజీ ఉంటుంది, ఒకటి మీడియం ఉంటుంది, ఒకటి హార్డ్ ఉంటుంది. కాబట్టి దాన్ని నార్మలైజ్ చేసుకొని మార్క్స్ అనేవి యాడ్ చేయడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. సో దాన్ని మనం నార్మలైజేషన్ అంటాము. నార్మలైజేషన్ ఉండొచ్చు మీ బేస్డ్ అపాన్ ద నంబర్ ఆఫ్ టెస్ట్. ఓకేనా. తర్వాత చూసుకున్నట్టయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/8/2026 స్టార్ట్ అయింది డేట్. చూడండి మీకు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 20 days మాత్రమే ఇచ్చిండు. అంటే ఎంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి 7కి 28కి ఎన్ని డేస్ ఉంది? 20 days మాత్రమే. సో 20 daysలో మనకు అప్లికేషన్ అయిపోతుంది. జనరల్గా మినిమం 30 to 45 days ఇస్తారు అప్లికేషన్కి, కానీ ఇక్కడ ఓన్లీ 20 days ఇచ్చిందంటే ఎంత ఫాస్ట్గా ఎగ్జామ్ అవుతుంది అంటే 28th రోజు డేట్ అయిపోగానే మేబీ 29th రోజే ఎగ్జామ్ డేట్ రావచ్చు, మనం చెప్పలేము. సో ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ డేట్ అనేది కూడా మనం చెప్పలేము. తర్వాత ఇక్కడ మెన్షన్ చేసిండండి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ తర్వాత మేము వెబ్సైట్లో పెడతామన్నాడు. ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ వస్తుందో అప్పుడు మేము మళ్ళీ వీడియో చేస్తాము. అప్పుడు మీరు దీనిపైన ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంసీఎల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లోపల ఉన్న సిలబస్ ఏంటి, లైక్ సరే కంప్లీట్ ఈ సెట్ అన్నారు కదా, సో ఈ సెట్టే ఉంటుందా, ఇంకా మనకు అడిషనల్గా ఏమైనా సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయా అనే దానిపైన మనం ఇంకో వీడియో చేద్దాము. నెక్స్ట్ అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, డిప్లొమా వాళ్ళు ఎలా గెయిన్ చేయాలి, అదే బీటెక్ వాళ్ళు ఎలా గెయిన్ చేయాలి, లో లెవెల్ అనగా లెవెల్ ఎలా తగ్గించుకోవాలి, హై లెవెల్ ఆలోచించకుండా లో లెవెల్ ఎలా ఆలోచించాలని చెప్పి కూడా మన తర్వాత ఒక వీడియో చేద్దాము దీనిపైన. సో దానిపైన మీకు అప్డేట్ ఉండాలని ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్ విత్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.